బస్టాండ్ ఏర్పాటు కోసం 4 దశాబ్దాలుగా పోరాటం చేయటాన్ని ఎక్కడైనా చూసారా? అక్కడ బస్టాండ్ నిర్మాణం అంత అనివార్యమా? అసలు ఎందుకు బస్టాండ్ నిర్మాణానికి ఆటంకాలు? 4 దశాబ్దాల పోరాటం ఇప్పటికైనా ఫలించనుందా? కాజీపేట జంక్షన్లో కార్యరూపం దాల్చనున్న బస్టాండ్ డ్రీమ్ పై స్పెషల్ స్టోరీ చూద్దాం. ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య వారధిగా ఉన్న కాజీపేట జంక్షన్ను డివిజన్గా తీర్చిదిద్దాలనే డిమాండ్ ఏ విధంగా ఒక ఉద్యమంగా కొనసాగుతుందో అదే తరహాలో ఇక్కడ ఒక బస్టాండ్ నిర్మాణం చేపట్టాలనేది కూడా 4 దశాబ్దాల నుండి జరుగుతున్న ఉద్యమం. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు బస్టాండ్ నిర్మాణానికి తొలి అడుగు పడింది. వరంగల్ 3 నగరాలతో కూడిన ముచ్చటైన నగరం. వరంగల్, హనుమకొండ, కాజీపేట. హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చేవారికి ముందుగా కాజీపేట నగరం స్వాగతం పలుకుతుంది. కాజీపేటలోనే రైల్వే జంక్షన్ ఉంది. ఇక్కడే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాజీపేట జంక్షన్ కు డివిజన్ హోదా కావాలని నిర్విరామంగా పోరాటాలు కూడా కొనసాగుతున్నాయి. అదే తరహాలో ఒక బస్టాండ్ నిర్మాణం కోసం ప్రజా పోరాటాలు కొనసాగాయి. కాజీపేట జంక్షన్లో రైలు దిగిన ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిందే. ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనదారులకు ఎంత అడిగితే అంతా సమర్పించుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే కాజీపేటలో బస్టాండ్ నిర్మాణం కోసం దశాబ్దాల నుంచి పోరాడుతున్నారు స్థానికులు. బస్టాండ్ కల నెరవేర్చుకునేందుకు అనేకసార్లు రైల్వే శాఖ అధికారులను కలిశారు. ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నారు. రాజకీయ పార్టీలు కూడా వీరి పోరులో చేయి కలిపాయి. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చొరవతో, వరంగల్ ఎంపీ కడియం కావ్య సహకారంతో ఎట్టకేలకు బస్టాండ్ నిర్మాణానికి తొలి అడుగు పడింది. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ను కలిసి ఇక్కడ బస్టాండ్ నిర్మాణం ఆవశ్యకతను వివరించారు. ఈ నేపథ్యంలో ఆయన వెంటనే స్పందించారు. రైల్వే ఏజీఎం నేతృత్వంలో ఒక జాయింట్ యాక్షన్ టీంను ఏర్పాటు చేసి బస్టాండ్ నిర్మాణానికి కావలసిన భూసేకరణ మొదలుపెట్టారు. రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్న స్కూల్ ఆవరణలో ఎకరం స్థలంలో బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు. ఆ స్థలాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. ఖచ్చితంగా ఏడాదిలోపే ఇక్కడ బస్టాండ్ నిర్మాణం చేపట్టి 4 దశాబ్దాల పోరాటానికి ఫలితం చూపిస్తామంటున్నారు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం ఇక్కడ బస్టాండ్ నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణ మొదలుపెట్టిన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా శరవేగంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ బస్టాండ్ నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలు చేసినటువంటి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా మనతో ఉన్నారు. మేడం, చెప్పండి, అసలు బస్టాండ్ నిర్మాణానికి ఇక్కడ వనరులు ఏంటి? సో దాదాపు 4 దశాబ్దాల నుంచి ఇక్కడ బస్టాండ్ నిర్మాణం అనేది ఒక కళ, కాజీపేట వాసుల కళ. సో ఈసారైనా కళ నెరవేరుతుందా? ఖచ్చితంగా మనము కాజీపేట రైల్వే స్టేషన్కి సంబంధించి ఒక్కొక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ఇక్కడ మనది అమృత్ స్టేషన్గా సెలెక్ట్ అయింది. ఇటు కాజీపేట, వరంగల్ 2. ఇది కాజీపేట రైల్వే జంక్షన్ ఏంటంటే నార్త్ అండ్ సౌత్కి ఒక గేట్వేగా ఉండిపోయింది. ఎంతోమంది వచ్చిపోతుంటారు మనకి ప్రయాణికులు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ రైల్వే బస్ స్టేషన్ అనేది ప్రామినెంట్గా లేదు. దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలని నిన్న రైల్వే జీఎం గారిని కలిసాము, నేను, ఎమ్మెల్యే గారు. అయితే మేము అడిగిన అంతకుముందు ల్యాండ్ కాకుండా రైల్వే స్టేడియం ఇవ్వలేము అని చెప్పారు. సో పక్కన అడ్జసెంట్ ఏరియాస్ మేము సజెస్ట్ చేసినాం. వాళ్ళ టీం వచ్చి ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ ఉన్న ఒక ఇంతకుముందు పాత స్కూల్ ఉంది ఇక్కడ, రైల్వే స్కూల్, అది ఫంక్షనింగ్లో లేదు. దానికి సంబంధించిన ల్యాండ్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. గత 35-40 ఏళ్ళకి వెళ్ళి దీని మీద ఎంతోమంది పోరాటం చేసిన సందర్భాలు మనం చూసినాం. మేము కూడా గతంలో చేసినాం. ఇవాళ ఎటుకెళ్లకు ఎంపీ గారు, మేము, కడియం శ్రీహరి గారు, బసవరాజ సారణ గారు అందరం కలిసి ఇచ్చిన రిప్రజెంటేషన్లు గతంలో చూసి చేసిన దానికి అలా జాయింట్ యాక్షన్ ఇన్స్పెక్షన్ కమిటీ వేయటం జరిగింది. నిన్న ఇస్తే ఇవాళ వేయటం జరిగింది. సో దాని మీద ఎకరం జాగా మేము బస్టాండ్ కోసం అడగటం జరిగింది. త్వరలో ఫైనల్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు తక్షణం దీన్ని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు బస్టాండ్కి. ఇక్కడ ఎన్నో ఏళ్ల కల కార్యరూపం దాల్చబోతుండటంతో ఇక్కడి ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈసారి ఖచ్చితంగా బస్టాండ్ నిర్మాణం జరుగుతుందని, జంక్షన్లో బస్ ఎక్కే కల నెరవేరుతుందని ఆశిస్తున్నారు. ఈరోజు కాజీపేట ప్రజల కోరిక ఏంటంటే కాజీపేటకు ప్రత్యేకమైన బస్టాండ్ ఉండాలి. ఆ బస్టాండ్కి కారణం ఏంటిదంటే దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట అనేది పెద్ద జంక్షన్. ఈ జంక్షన్లో ఉత్తరాదిగా దక్షిణాది రైళ్లు చాలా వరకు వచ్చి ఇక్కడ ఆగుతాయి. ప్రతి రైలు ఆగే సౌకర్యం ఇక్కడ లభ్యంగా ఉంది. సో ఇక్కడ నుంచి గ్రామాలకు కానీ సిటీకి కానీ వెళ్ళడానికి బస్ సౌకర్యాలు ఉండాలి.
ఈ బస్ సౌకర్యాలు ఉండాలంటే ఇక్కడ ఒక బస్ స్టాండ్ అనేది కంపల్సరీగా అవసరం. నా చిన్ననాటి నుంచి ఈ బస్ సౌకర్యాల కోసం బస్ స్టాండ్ ఉద్యమాలు చాలా జరిగినాయి కానీ ఎంతటికీ నోచుకోలేదు. సో ఇప్పటికీ నేను న్యూస్లో కానీ పేపర్లలో కానీ చూస్తున్నా ఏంటంటే బస్ స్టాండ్ రాబోతుంది అనేది వార్త వింటున్నాను. సో ఈ బస్ స్టాండ్ రాబోవడం వల్ల ప్రజలకు కానీ ఈ ప్రయాణికులకు కానీ చాలా సౌకర్యాలు ఉంటాయి కాబట్టి బస్ స్టాండ్ అనేది కంపల్సరీగా ఏర్పాటు చేయాలని. నా పేరు సమత అండి. నేను ఇక్కడ స్థానికంగా 40 ఏళ్ళ నుండి ఉంటున్నాము. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటే ఇక్కడ బస్ స్టాండ్ ఏ మాత్రం సదుపాయాలు లేకుండా ఉన్నది. చాలామంది గవర్నమెంట్లో వస్తున్నారు పోతున్నారు కానీ ఎవ్వరేమో ఓన్లీ ప్రతిపాదనలు పెడుతున్నారు, తర్వాత వెనక్కి తిరుగుతున్నారు. ఇక్కడ సామాన్య ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత వాళ్ళు ఎంతో లగేజ్ పట్టుకొని ఆ రోడ్డు మీద దాకా వెళ్ళి ఒక ఆటో సదుపాయాలు వాళ్ళు ఎక్కలేని పరిస్థితి ఉంటారు కొన్నిసార్లు. సో రోడ్డు మీద దాకా వెళ్ళి వాళ్ళ లగేజ్ తోటి అంత దూరం వెళ్ళి ఎక్కడో చూడంగా ఒక బస్సు ఎక్కిపోవాల్సి వస్తుంది. చాలా అవస్థలు ఉన్నదండి బస్ స్టాండ్ లేక. ఎన్నో రోజులకు ఇప్పుడు మేము ఎంతో ఆశగా వేచి చూస్తున్నాము ఒక బస్ స్టాండ్. ఎందుకంటే రైల్వే స్టేషన్కి అనుగుణంగా ఒక బస్ స్టాండ్ ఉంటే ఎంతోమంది పేదలకు మధ్యతరగతి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. అందుకే కాజీపేట జంక్షన్ అవ్వబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక బస్ స్టాండ్ దీనికి అనుగుణంగా ఉంటే చాలామంది ప్రజలకు ఉపయోగపడుతుందని. కాజీపేట జంక్షన్ బస్టాండ్ ఏర్పాటుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ఎకరం స్థలం కూడా లభ్యమైనట్లే. నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేయిస్తామని స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు అంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న బస్టాండ్ నిర్మాణం త్వరగా కార్యరూపం దాల్చాలని ఆశిద్దాం. సో ఇది కాజీపేట జంక్షన్ డివిజన్ హోదా దక్కినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాజీపేట అంటే తెలంగాణలో మళ్ళీ రెండవ ఐకాన్గా మారుతుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ బస్టాండ్ అనేది అత్యంత కీలకం. దాదాపు 4 దశాబ్దాల నుండి ఇక్కడ బస్టాండ్ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు తొలి అడుగు పడింది. ఖచ్చితంగా ఈసారి కాజీపేటకు బస్టాండ్ తీసుకొస్తాం, ఇక్కడ ఒక మోడల్ బస్టాండ్ నిర్మించి తీరుతామని చెప్పి కూడా స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. సో ఈ కళ నెరవేరుతుందో లేదో వేచి చూడాలి. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద TV9.